మన మైక్రోస్కోప్స్లో ఫిల్టర్స్ ఉంటాయి. ఓకే. ఆ ఫిల్టర్స్లో ఈ ట్యూమర్ ఏదైతే ఉందో మనకు డిఫరెంట్ రంగులో కనిపిస్తుంది. దానివల్ల మనము నార్మల్ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ట్యూమర్ని జాగ్రత్తగా తీసేయచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తారు కదా, పొట్టక్ స్కాన్ చేస్తారు. దానికి ఒక ప్రోబ్ ఉంటుంది. ఆ ప్రోబ్ని కూడా పెట్టి మనము నార్మల్ బ్రెయిన్ని ట్యూమర్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు అడ్వాన్స్గా ఏంటంటే ఇంటర్ ఆపరేటివ్ ఎంఆర్ఐ, అంటే ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో వెంటనే మనం కరెక్ట్గా తీసామా లేదా, ఎంత తీసామని తెలుసుకోవడానికి ఎంఆర్ఐలో చూసుకొని ఒకవేళ మిగిలిపోతే దాన్ని కూడా జాగ్రత్తగా తీసేసేయచ్చు. ఇది కాకుండా ఇంకొక నెట్వర్కింగ్ సిస్టమ్ అని చెప్పి మాట్లాడాను. దానికి ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉంటుంది, ట్రాక్టోగ్రఫీ అని. అంటే ఈ ట్యూమర్, ఈ కంత ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ సిస్టమ్ని కబ్జా చేసిందా, అంటే ఇన్ఫిల్ట్రేట్ చేసిందా, లేదా దాన్ని పక్కకు పుష్ చేసిందా, లేదా మనకి ఇంపార్టెంట్ పార్ట్స్లో ఉందా అని తెలుసుకోవడానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఆ సీక్వెన్సెసే మనము నావిగేషన్ వచ్చేసి ఇంటిగ్రేట్ చేసుకొని సేఫ్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్ చేయొచ్చు. అండ్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా న్యూరో అనస్థీషియా విభాగాలు సపరేట్గా ఉన్నాయన్నమాట. దాంట్లో ఐసీయూలో దేర్ ఇస్ అ ప్రోటోకాల్ విచ్ ఈస్ ఫాలోడ్. సో వీటన్నిటి వల్ల మనకు ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ 98% దాకా ఉంది.